రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తని ఎన్నికల్లో భాగంగా వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. దానిలో భాగంగానే బీసీలకు కులగణన చేసిర్రు. కులగణన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోవాలని చెప్పి బీసీ సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో వాళ్ళు ఇదే బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక ప్రత్యేక రైలు తీసుకుపోయి పెద్ద ఎత్తున బీసీలకు 42% 9th షెడ్యూల్లో పెట్టాలని ఉద్యమం చేసిన తర్వాత అదే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తేవడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం చేసి రాష్ట్రపతి గారికి పంపించింది. రాష్ట్రపతి గారి దగ్గర ఇప్పుడు 4 నెలలుగా రాష్ట్రపతి గారి దగ్గర అక్కడనే ఉండిపోయింది. అదే కాకుండా రాష్ట్రపతి గారు స్పందిస్తలేరు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు వస్తలేవని చెప్పి పల్లెలంతా అభివృద్ధి నోచుకోలేకపోతున్నాయి అన్న ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో కోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరపాలని తీర్పు డెడ్లైన్ ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఒక జీవో నంబర్ 9 తీసుకొచ్చి 50% సీలింగ్ ఎత్తవేసి ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చూసింది.